నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్లోకి ఎంఆర్పీఎస్ నాయకులు దూసుకొచ్చారు. స్థానిక పట్టణంలోని బొమ్మల సత్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం దిమ్మే ఏర్పాట్లకు మంత్రి ఫరూక్ శంకుస్థాపన చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ చైర్పర్సన్ మాబున్నీసాకు వినతి పత్రం అందజేశారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు కోలా కళ్యాణ్ సభ్యులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి మెట్ల దిమ్మె త్వరగా పూర్తి చేయాలని చైర్పర్సన్ మాబున్నీసాకు వినతి పత్రం అందజేశారు. ఖచ్చితంగా ఇక్కడనే ఆమోదించడం జరిగింది, ప్లేస్ ఇవ్వడం జరిగింది. మాకు గాని అంబేద్కర్ గారి పట్ల ఎందుకంటే మనకి రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ పట్ల ఎంతో భక్తి భావాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గాని మేము వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మీరు వస్తే దీనికి ఇంకా ఎందుకు టైం పడుతుందో మేము గాని అధికారులని అడగడం జరుగుతుంది. ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత యొక్క రాజ్యాంగం అమలు పరచాలని చెప్పి ఈ రోజు ఈ దినం పొద్దు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించి భారత ప్రజలు అందరూ సమానమే, పేదలకు ఒకటే ఓటు హక్కు, ధనవంతునికి ఒకటే ఓటు హక్కు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచంలో అత్యున్నతమైన మేధావుల్లో ఒకరుగా ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు. ఎప్పుడు చేసిండ్రయ్యా అంటే అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 16, 2025 సంవత్సరం అంబేద్కర్ జయంతి జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేస్తే వర్ధంతి వస్తా ఉంది, కరెక్ట్ గా 9 రోజులు ఉంది. అయినా కూడా ఎట్లా ఉన్నదంటే కనీసం ఇంత ఒక అడుగు గుంతగా తీయకుండా ఈ రోజు అంబేద్కర్ విగ్రహ స్థాపనలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. కాబట్టి ఆ నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులపై అందుకు కారకులైన వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కోలా కళ్యాణ్ మాదిగా, ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా కో ఇన్ఛార్జ్. ఈ రోజు నంద్యాలలో మున్సిపల్ కౌన్సిల్ లో కూడా ఈ రోజు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము నాయకత్వం అంతా ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారు వర్ధంతి నాటికల్లా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కౌన్సిల్ సమక్షంలో మాట ఇచ్చిండ్రు. ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఎంఆర్పీఎస్ తరఫున తెలియజేసుకుంటాం.